ఏబిఎన్ చెరువుతో చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఓ యువకుడి చివరి కోరిక తీరిపోయింది. తిరుపతికి చెందిన క్యాన్సర్ బాధితుడు సురేంద్రబాబు తనకు కోరిక ఉందని ఏబిఎన్ ను ఆశ్రయించాడు. సీఎం చంద్రబాబుని కలిసి మాట్లాడాలని తాపత్రయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సీఎం చంద్రబాబు వ్యక్తిగత సిబ్బందికి సమాచారం అందించింది. వారి ద్వారా విషయం తెలుసుకున్న చంద్రబాబు బాధితుడిని పరామర్శించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. మనం ఇప్పుడు తిరుపతి రేణిగుంట విమానాశ్రయం దగ్గర ఉన్నాము. చంద్రబాబు ఇక్కడ తిరుమలకు సంబంధించినటువంటి పట్టు వస్త్రాలు సమర్పించి రిటర్న్ కి వెళ్ళడానికి ఆయన వచ్చిన దృశ్యాలు చూస్తున్నాము. ఆయన ప్రత్యేకంగా ఒక పసుపులేటి సురేంద్రబాబు అని ఒక అబ్బాయి చివరిగా స్టేజ్లో ఉంది ఆయన ఆరోగ్య పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయనతో ఒక ఫోటో తీసుకోవడానికి ఒక కోరడంతో ప్రత్యేకంగా ఆయన చంద్రబాబు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆ ఫోటో కోసం ఏదైతే ఆయన కోరిక ఉందో చివరి కోరిక, ఆ చివరి కోరిక తీర్చడానికి ఆయన ఇక్కడికి వస్తున్నారు. మనం చూస్తున్నాం ఆ దృశ్యాల్ని. ఆ అబ్బాయి చివరి కోరికని తీర్చడానికి స్వయంగా చంద్రబాబు వచ్చి ఆ అబ్బాయితో ఒక ఫోటో తీసుకునేటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. క్యాన్సర్, లివర్ క్యాన్సర్ 28 రోజుల ముందు ట్రేస్ అయింది. ఈ నేపథ్యంలో డాక్టర్స్ సీరియస్గా ఉందని చెప్పడంతో 4th స్టేజ్ అని చెప్పడంతో అబ్బాయి చివరి కోరికని తీర్చడానికి చంద్రబాబు స్వయంగా తిరుమలకు వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్ జర్నీలో ప్రత్యేకంగా వచ్చి ఆ అబ్బాయి యోగక్షేమాలు వాళ్ళ తల్లి కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర తెలుసుకుంటూ ఆ అబ్బాయితో పాటు ఒక ఫోటో తీసుకోవాలని వాళ్ళు కోరినారు. అయితే ఆటోగ్రాఫ్ కూడా చంద్రబాబు స్వయంగా ఆ అబ్బాయి జ్ఞాపకం కోసం ఒక గుర్తుగా ఇచ్చేటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఫోటో తీసుకునేదానికి కోరిక ఏదైతే ఆ అబ్బాయికి ఉందో ఆ కోరిక తీర్చడంతో పాటు ఆ అబ్బాయి యోగక్షేమాలని అడిగి తెలుసుకునేటువంటి ఆ యొక్క దృశ్యాలు. రేణిగుంటకు చెందినటువంటి అబ్బాయి పేరు పసుపులేటి సురేంద్రబాబు. ఆ అబ్బాయి గురించి ఇప్పుడే చంద్రబాబు వాకప్ చేసి చూస్తున్నాం. దాంతోపాటు కలెక్టర్ కూడా స్పష్టమైన ఆదేశాలు కూడా ఇస్తున్నారు. అబ్బాయి డీటెయిల్స్ కూడా తీసుకొని ఒక చాక్లెట్ ఆ అబ్బాయి చంద్రబాబుకి ఇవ్వడం జరిగింది. ఫోటో తీసుకుంటున్నారు. వంగి మరి ఫోటో తీసుకునే దృశ్యాలు, అబ్బాయి దగ్గరికి వంగి ఫోటో తీసుకునే దృశ్యాలు చూస్తున్నాం. ఆ అబ్బాయి ఒక చాక్లెట్ కూడా చంద్రబాబుకి ఇస్తే దాన్ని తీసుకున్నారు స్వయంగా చంద్రబాబు. తీసుకుని దాన్ని తన వద్ద పెట్టినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ఒక ఫోటోనే కాదు, పూర్తిగా చాలా సమయం ఆ అబ్బాయితో గడిపే దృశ్యాలు మనం చూస్తున్నాము. వాళ్ళు కేవలం ఒక ఫోటో మాత్రమే అడిగారు, కానీ ఇంతసేపు మనం చూస్తున్నాం ఎంత సమయం ఆ అబ్బాయి దగ్గర గడుపుతున్నారు అనేది కూడా మనం చూడొచ్చు. స్వయంగా ఆ అబ్బాయికి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడమే కాదు, ఒక చెక్కుని కూడా ఇస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి చెక్కుని ఇవ్వడంతో పాటు ధైర్యంగా ఉండమని కూడా చెప్పే పరిస్థితి మనం చూస్తున్నాము. చెక్కు తీసుకున్నటువంటి కుటుంబ సభ్యులు ఏమనుకుంటారు ఏమనేది మనం ఇప్పుడు వాళ్ళ బ్రదర్ ఇక్కడ ఉన్నారు. అవండి చెప్పండి, ఇప్పుడు ఏమన్నారు చంద్రబాబు గారు, ఏం చెప్పారు? అండి థ్యాంక్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబిఎన్ గారికి సపోర్ట్ చేసినందుకు. సో మా తమ్ముడిని చంద్రబాబు నాయుడు సార్కి కల్పించినందుకు చాలా ధన్యవాదాలు. ఈ అబ్బాయి చిన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడుకి చాలా పెద్ద ఫ్యాన్ అండి. సో ఎక్కడ కనిపించినా మనకి ఇది ఆ ఫోటోకి ముద్దులు పెట్టేయడాలు, బ్యానర్ వేసుకొని కింద కూర్చునేయడాలు ఆ విధంగా చేస్తూ ఉన్నారు. సో ఈరోజు అందరూ ప్రయత్నించి మా తమ్ముడిని చంద్రబాబు నాయుడు గారిని పరిచయం చేసినందుకు చాలా థ్యాంక్స్. మీకు అంత రుణపడి ఉన్నాం, అందరికీ రుణపడి ఉన్నాం. వాడి కోరిక, చివరి కోరిక మాకు తీర్చినారు మీరు. 15 ఏళ్ళు 20 ఏళ్ళుగా మేము మాట్లాడతాం. ఈ జబ్బు వచ్చి 28 రోజులే అయ్యిందండి, మాకు ముందు నుంచి తెలియలేదు. మనం చూస్తున్నాము ఇక్కడ చెక్కును కూడా జిల్లా కలెక్టర్ పేరుతో 5 లక్షల రూపాయల చెక్కును కూడా చంద్రబాబు అప్పుడే ఇమీడియట్గా ఇప్పించినటువంటి ఇది కూడా మనం చూస్తున్నాము. మొత్తంగా అటు ఏబిఎన్ కూడా వాళ్ళు కృతజ్ఞతలు తెలిపిన పరిస్థితి ఉంది. మొత్తంగా చంద్రబాబు కూడా చాలా సమయం ఇక్కడ అబ్బాయితో గడపడమే కాదు, 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఆ అబ్బాయి పేరుతోనే చెక్కు రాసిచ్చి చేయడం అనేది అందరినీ కూడా ఒక రకంగా చంద్రబాబు యొక్క పెద్ద మనసుని తెలియజేసే పరిస్థితి ఉంది. వీడియో నటరాజ్తో దినేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, తిరుపతి.